ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ రోజున అనుకోకుండా ఒక రహస్యంగా మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వలన మీకు ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి అదృష్టం కలిసి వస్తుందంటే మీకు ఒక వ్యక్తి పరిచయం అవ్వడం, వారితో మీరు సంతోషంగా ఉండడం, ఆర్థిక సమస్యల నుండి బయటపడడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. దానివలన మీకు ఈ రోజున చాలా ఎనర్జీ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివలన మీరు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది వచ్చింది. కాబట్టి ఇక నుండి ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అనేది శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదనాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం మరియు ఇటువంటి సమస్యలకైనా చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో విన్నట్లయితేనే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎలా తొలగిపోతున్నాయి, అలాగే మీ కష్టాలకు కారణం ఎవరు అనేవి పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారికి చాలా కాలంగా కష్టాలు, కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. వీరు ఎంత పని చేసినా, ఇలాంటి అవకాశాలు వచ్చినా కూడా వెంటనే తొలగిపోతాయి. కష్టానికి ఫలితం అస్సలు రావడం లేదు. వీరు చాలా కష్టజీవి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు. కానీ కొంతమంది కుంభరాశి వారికి అదృష్టం అనేది చిన్నప్పటి నుండి ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఇక నుండి అదృష్టం ఏ రూపంలో వస్తుంది, కష్టాలకు ముగింపు, కన్నీళ్లకు ముగింపు అనేది ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇంతకాలంగా ఈ రాశివారు ఏ వృత్తుల్లో ఉన్నా కూడా చివరి నిమిషంలో వీరికి వచ్చే అవకాశం అనేది చేజారిపోవడం, ఆలస్యం అవడం, లేదా అదృష్టం వెనకే ఉంటూ దురదృష్టం ముందర ఉండడం అనేవి జరిగాయి. కుటుంబం కోసం, తమ సంతానం కోసం, తమ భాగస్వామి కోసం చాలా కష్టపడతారు. ముఖ్యంగా తల్లిదండ్రులంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్నేహితులంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎవరి కోసమైనా సహాయం చేయడానికి వెనుకాడకుండా ఉంటారు. కానీ శక్తికి మించిన సహాయం మాత్రం ఈ రాశివారు చేయరు. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తారు. వీరు సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కానీ కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. ఆ నిర్ణయం సరి అయినదా కాదా అని ఆలోచించకుండా తొందరపడతారు. ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే, లేదా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే మీకు నచ్చిన వారితో, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, మీ భాగస్వామితో కానీ ఒక్కసారి మీ నిర్ణయం గురించి చర్చించండి. అది సరి అయినదా కాదా అని ఇతరులు కూడా చెప్పుతారు. మీకు నచ్చకపోవచ్చు ఇతరుల సలహాలు తీసుకుపోవడం, కానీ ఒక్కసారి సలహా చెప్పినట్లయితే వారు ఏ విధంగా చర్చలు చేస్తారు అనేది కూడా అర్థమవుతుంది. మీ నిర్ణయం సరి అయినదా కాదా అని మీకు అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారికి ఎందుకు ఇంత కాలంగా కలహాలు, కన్నీళ్లు, కష్టాలు వచ్చాయి అనేవి తెలుసుకుందాం. వీరికి ఏలినాటి శని ప్రభావం చాలా కాలంగా, ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి వీరికి శని ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి వీరికి ఏది చేసినా కలిసి రాకపోవడం, అలాగే ప్రేమలో సంతోషంగా ఉంటారు కానీ కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉంటారు. తిరిగి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా నష్టాలు చాలా ఉన్నాయి. మీరు చేసే ప్రతి కష్టానికి ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా రావడం అనేవి జరుగుతున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా తక్కువగా వ్యాపారం చేస్తారు. ఎందుకంటే వీరు వృత్తుల్లో ఉన్నవారు వృత్తినే నమ్ముకుంటారు. కానీ వ్యాపారం జోలికి వెళ్ళడం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దానిలో నష్టాలు వస్తే ఎలా
తట్టుకోవాలి అని ఆలోచిస్తారు. కాబట్టి వ్యాపారవేత్తలకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగు వేయాలి. అలాగే ఉద్యోగంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారంటే మీకు అనుకున్న విధంగా మీకు తగిన ఉద్యోగం దొరకాలి, అలాగే గౌరవం పొందాలి అని ఆలోచిస్తారు. ఇంతవరకు కొన్ని ఇబ్బందులు అనేవి మీరు చేసే ఉద్యోగాల్లో వచ్చాయి, కానీ ఇక నుండి మార్పు అనేది చోటు చేసుకుంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు మీరు మనస్ఫూర్తిగా శ్రద్ధగా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అనుగుణంగా ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇక నుండి మీకు ఒక్కొక్కటిగా విజయం అనేది ప్రారంభం అవుతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది వ్యక్తులు అసూయ పడతారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తి అంటే ఎప్పుడూ కష్టజీవి, బాధలు కన్నీళ్లు మాత్రమే ఉంటాయి. వీరికి సంతోషాలు చాలా తక్కువగా. ఒకేసారి అదృష్టం చూసి వీరు ఓర్వలేకపోతారు. ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఉన్నా కూడా బయటకు చెప్పుకోకుండా మీరు చేసే వృత్తిని గౌరవిస్తూ మీరు పని చేస్తూ వెళ్తారు. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు అస్సలు ఓర్వలేరు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బయటపడరు, కన్నీళ్లు కనిపించవు అని అనుకుంటారు. కానీ కుంభరాశి వ్యక్తులు లోలోపల చాలా కృంగిపోతారు. బయట ఎందుకు కనిపించరంటే ఇతరుల దగ్గర అస్సలు తక్కువగా కాకుండా ఉండాలి. మనము పని పూర్తి చేసుకుంటూ సకాలంలో పూర్తి చేస్తూ శ్రమిస్తూ ఉండాలి. అదే ఫలితం వస్తుంది. ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో ఉంటారు. కాబట్టి బయటకి వీరికి కష్టాలు ఉన్నాయని అస్సలు కనిపించవు. అలాగే ఇతరులు చూస్తూ ఓర్వలేకపోతారు. మంచితనాన్ని చాలా ఉపయోగించుకున్నారు. వీలైనంత వరకు అందరూ సహాయం తీసుకున్నారు, కానీ మీకు ఎవ్వరూ సహాయం చేయరు. కానీ మీ చుట్టూ ఉన్నవారికన్నా మీ తోబుట్టులే మీకు సహాయం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారు. స్త్రీలకైతే తోబుట్టులు ఖచ్చితంగా ఆదుకుని ఉన్నారు, కానీ పురుషులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన వ్యక్తులు. ఎందుకంటే వీరికి ఎవ్వరూ సహాయం చేయరు. వీరికి వీరే కష్టపడుతూ ఎదగాలి, కానీ కుంభరాశి వ్యక్తులకు ఎలాంటి సహాయం అందుకోలేరు. కుటుంబ సభ్యులు, మీ తోబుట్టులు, అన్నదమ్ములు ఎవ్వరూ సహాయం చేయరు. ఎందుకంటే ఈ రాశి వారికి కష్టంని నమ్ముకొని ఉంటారు, కానీ ఇతరులు అది పట్టించుకోరు. కాబట్టి వీరు ఎప్పుడు కష్టజీవే అని అనుకుంటారు. జూన్ 1 నుండి మీ జీవితం అనేది మెల్లిమెల్లిగా మారుతుంది. ఒక్కొక్క మెట్టు విజయంగా పొందుతారు. కాబట్టి ఈ రాశి వారికి చిన్న విజయమే పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుండి చిన్న చిన్న అదృష్టాలు మీ చుట్టూ వస్తాయి. మీ వెంటే రావడంతో మీకు ఒక్కొక్క విషయంలో కలిసి రావడంతో చాలా సంతోషం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే తమ సంతానం కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉండడంతో వారు కాస్త నిరాశ చేయడం అనేవి కూడా జరిగాయి. కానీ ఇక నుండి మీ సంతానం విషయంలో కూడా చాలా సంతోషంగా ఉండే సమయం అనేది మొదలవుతుంది. ఈ జూన్ నెల నుండి మీ జీవితం చాలా మారబోతుంది. శని మొత్తం తొలగిపోయి మీకు చాలా సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఈ రోజు నుండి మొదలైంది. అలాగే ఒకేసారి మీకు అదృష్టం రాకపోయినా ఒక్కొక్క మార్పు అనేది మొదలవుతుంది. ఆ మార్పే మీకు అదృష్టంగా మార్చుకోండి.